Hi Deza, Hi sir, namaste. welcome to NTV. Thank you sir, thank you. So, with what name I should call you? Super Yoda or superhero? తేజు మీరు ఎప్పుడు ఎంతో కాలం నుంచి మీరు నాకు పరిచయం కాబట్టి మీరు అలాగే పిలుస్తారు కాబట్టి తేజు అంతే. తేజు అంటే తేజు అన్నావు కాబట్టి అనిపిస్తుంది. తేజు లైక్ ఇప్పుడు ఒక హీరోగా ఎమర్జ్ అవ్వాలంటే చాలా అంటే చాలా కష్టాలు పడాలి. అంటే ఇప్పుడు మెగాస్టార్ లాంటి వ్యక్తి కూడా క్యారెక్టర్స్ చేశారు, విలన్‌గా చేశారు, హీరోగా నెమ్మది నెమ్మదిగా చేస్తూ ఈ గాట్ ఈస్ హ్యూజ్ స్టార్డమ్. సో, ఈజ్ ఇట్ లైక్ కేక్ వాక్ ఫర్ యూ? అస్సలు కాదు సార్. అస్సలు కాదు. చాలా 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 కష్టమైన ఒక ఫీల్డ్ ఇది. కొన్ని లక్షల మంది ప్రయత్నిస్తుంటారు. కొన్ని వేల మంది ఈ దరిదాపుల వరకు రాగలుగుతారు. అందులో కొన్ని వందల మంది ప్రయత్నించగలుగుతారు. అందులో పదుల్లో కనిపించగలుగుతారు. అందులో ఒక్కడు నిలబడగలుగుతాడు. సో చాలా కష్టమైన ఫీల్డ్. అండ్ ఎంట్రీ పాయింట్ మాత్రమే కష్టం కాదు, ఇందులో రిలవెంట్గా ఉండటం కూడా కష్టం. ప్రతిసారి నువ్వు ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ సింగిల్ టైం. అంటే వేరే ఏ ఫీల్డ్లో అయినప్పటికీ, ఎనీ ఫీల్డ్ నువ్వు దాంట్లో సంపాదించిన సక్సెస్ నీ దగ్గరే ఉంటుంది. అది ఏ ఫీల్డ్ అయినా కూడా. ఈ ఒక్క ఫీల్డ్లో మాత్రమే మళ్ళీ నెక్స్ట్ టైం ఉండాలి, రావాలి. లేకపోతే కాదు, మళ్ళీ నువ్వు మొదటికి బయలుదేరుతావు. ఒక స్నేక్ అండ్ ల్యాడర్ లాగా నువ్వు ఎక్కుతావు, ఏదో అవుద్ది, మళ్ళీ ఎక్కుతావు. చాలా కష్టమైన విషయం సార్. ఓన్లీ అవుట్ ఆఫ్ ప్యాషన్, హ్యూజ్ ప్యాషన్ ఉన్న వాళ్ళు తప్ప నోబడీ కెన్ మేక్ ఇట్ ఆర్ స్టాండ్ ఓవర్ హియర్. సో, అంటే అన్ని మూవీస్ వరకు వస్తే అంటే బీట్ జాంబిరెడ్డి, అద్భుతం, ఓ బేబీ, హనుమాన్, వాట్ ఎవర్. సో, ఈజ్ ఇట్ బై చాయిస్ ఆర్ ఛాన్స్? లైక్ అన్ని ప్రతిదీ కూడా ఎయిదర్ సైన్స్ రిలేటెడ్ ఆర్ సైన్స్ ఫిక్షన్ ఆర్ ఫాంటసీ, సో ఇలాగే ఉన్నాయి. ఈజ్ ఇట్ బై చాయిస్ ఆర్ ఛాన్స్? ఎలా? చాయిసెస్, డెఫినెట్గా చాయిసెస్ సార్. ఎందుకంటే ఎన్నో కథలు మన వరకు వస్తూ ఉంటాయి, బట్ ఫైనల్గా వీ ఎండ్ అప్ డూయింగ్ ఓన్లీ 1 or 2 ఫిల్మ్స్ అవుట్ ఆఫ్ దెమ్. నాకు స్వతహాగా థియేటర్కి వెళ్ళడానికి, ఇప్పుడు కోవిడ్ తర్వాత అంటున్నారు ఏమని, విజువల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, కథలో కొత్తదనం ఉండాలి, ఒక కొత్త మ్యాటర్ ఏదో చెప్పాలి అని. ఇది ముందు నుంచి నాలో ఉన్న ఒక విషయమే. ఎందుకంటే నేను క్యారెక్టర్ చేసినా కూడా ఓ బేబీ లాంటి దాంట్లో చేసాను తప్పితే నాకు చాలా అవకాశాలు వచ్చినప్పటికీ ఎప్పుడు వేరే దేంట్లో నేను చేయలే. సో స్టార్ క్యాస్ట్ కాకుండా మనం ఎంచుకునే కథ దానంతటికి అది నిలబడి ఆడియన్స్ని తీసుకురాగలుగుతుందా లేదా అనేది ఫస్ట్ ప్రయారిటీ సార్. అది దానికోసం ఎప్పుడు వెతుకుతూ ఉంటా. నేను వెళ్తున్న జర్నీలో ఇలాంటి కథలు నా వరకు వచ్చినాయి. ఇవి గన్ షాట్ అనిపించిన కథలు మాత్రమే నేను చేశా. ఏది అంటే ఐఎమ్ ఎక్సైటెడ్, గన్ షాట్, ఐఎమ్ ఎక్సైటెడ్ టు గో టు ద థియేటర్. నేను కాదు, ఎవరు చేసినా ఈ కథ వస్తుంది థియేటర్లో అంటే నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూడడానికి ఆడియన్స్గా నేను ఎక్సైటెడ్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను దేనికైతే వెళ్దాం అనుకుంటానో అట్లీస్ట్ అలాంటి సినిమా చేయాలి కదా ఆడియన్స్ని పిలవాలంటే థియేటర్కి. సో దాంట్లో ప్రయత్నంగా వచ్చిన సినిమాలే ఇవన్నీ. సో నేనున్నా నాయనమ్మ అని చెప్పిన ఒక చిన్న పిల్లాడికి ఇండస్ట్రీ విపరీతమైన ప్రేమ ఇచ్చింది సోఫార్. అంటే తేజు అంటే లైక్ ఇప్పటికీ కూడా మొత్తం మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను చాలా క్లోజ్గాను అలాగే చాలా దగ్గరగాను చూసుకుంటూ ఉంటారు. వెదర్ ఇట్ ఈస్ లైక్ ఈ సైమా అవార్డ్స్ అని కానీ అలాంటి ఫంక్షన్స్లో నువ్వు హోస్ట్ చేసినప్పుడు కూడా అంటే ఏదైనా మాట్లాడగలంత చనువు నీకుంది అని. సో ఈ ప్రేమని నువ్వు ఎలా? సార్ అంటే నాకంటూ వేరే ఫ్రెండ్స్ లేరు సార్. నాకంటూ వేరే కజిన్స్ కూడా లేరు. నేను పుట్టి పెరిగింది ఇక్కడే. నా ఫస్ట్ సినిమా 2.5 ఏళ్ళు ఉన్నప్పుడు చేశా. నాకు 10-11 ఏళ్ళు వచ్చేపాటికి 50 సినిమాలు చేశా. సో నాకు ఫామ్ అయిన రిలేషన్లు, నాకున్న బాబాయ్లు, మామూలు అంకుల్స్, అలాంటి వాళ్ళు ఫ్యామిలీలో వాళ్ళెవరితో కూడా రిలేషన్ చాలా తక్కువ నాకు. ఎందుకంటే నేను పెరిగినంత సెట్స్లో. సో ప్రాబబ్లీ నాకు కూడా మన స్టార్ హీరోల పట్ల, లేకపోతే మన డైరెక్టర్ల పట్ల, మన ప్రొడ్యూసర్ల పట్ల, నేను పనిచేసిన వాళ్ళ మీద నాకు విపరీతమైన గౌరవం, ఒక ఫాదర్లీ ఫీలింగు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి ఒక ఫాదర్లీ ఫీలింగు, విపరీతమైన గౌరవం అయ్యి ఉంటాయి. వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి ప్రాబబ్లీ నేను వెన్ ఐఎమ్ డూయింగ్ వెల్ ఫర్ మై సెల్ఫ్, మీకు తెలిసిన వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు, మీ పిల్లలు ఎవరైనా ఇఫ్ దే ఆర్ డూయింగ్ వెల్ ఫర్ దెమ్ సెల్వ్స్ ఇన్ దర్ కెరియర్స్, ఎలాగైతే ఆనందపడతారో వాళ్ళు కూడా అలాగే ఆనందిస్తున్నారని అనుకుంటున్నాను. సో మెరే విషయానికి వస్తే
ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ. ట్రైలర్ అంటే ఒక సినిమాకి ఆడియన్ని రప్పించాలి అని అంటే ముందు ఆ ట్రైలర్ నచ్చాలి. సో అది నిన్ను ఆడియన్ని థియేటర్కి తీసుకొస్తుంది. సో ద వెరీ ఫస్ట్ స్టెప్పే అద్భుతం అని చెప్పాలి నిజంగా. ట్రైలర్ అమేజింగ్ ట్రైలర్. అంటే ద గ్రాండియర్ కానీ ఆ విజువల్స్ కానీ స్పెక్టాక్యులర్ విజువల్స్. అంటే ఒక ఆడియన్కి డెఫినెట్గా ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్, డెఫినెట్గా థియేటర్ ఎక్స్పీరియన్స్తోనే చూడాలి అనిపించేటట్టు ఉంది ట్రైలర్. సో కార్తీక్ కథను నమ్మాడు, తీస్తున్న ప్రొడ్యూసర్ గారు కూడా కథను నమ్మారు. సో నువ్వు ఎప్పుడు నమ్మావు? నేను ఫస్ట్ కార్తిక్ నమ్మా. నాకు ఎప్పుడు ప్రయారిటీ సార్ అది. నాకు యాజ్ మచ్ యాజ్ నువ్వు చెప్పబోయే కథ ఎలాగైతే ప్రయారిటీయో, ఫస్ట్ చెప్తున్న మనిషి ఎవరు అనేది కూడా నాకు ప్రయారిటీ. ఓకే. నాకు కొత్తగా వచ్చి ఎవరైనా ఒక గొప్ప కథ చెప్తే చాలా భయంగా ఉంటుంది. చేయకూడదని కాదు, భయంగా ఉంటుంది. వాళ్ళు ఏమి డెలివరీ చేస్తారో ఏంటో తెలియదు కాబట్టి. సో ఒక గ్రేట్ ఐడియా కమింగ్ ఫ్రమ్ అ టాలెంటెడ్ టెక్నీషియన్, టాలెంటెడ్ డైరెక్టర్, అది మనకు తెలిసినప్పుడు వాళ్ళ టాలెంట్ మనం చాలా ఎక్సైట్ అవుతాం. నేను ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నీ కూడా సార్, అది యాదృచ్ఛికం లేకపోతే ఏంటో నాకు తెలియదు, అన్నీ ఫస్ట్ నరేషన్లోనే జంప్ చేసి చేసిన సినిమాలు అన్నీ కూడా. నేను ఎప్పుడైతే ఆలోచించి లెక్కలు కొలతలు వేసి ఇది గుడ్ అవుద్ది లేకపోతే ఇది చేస్తే ఇది వస్తుంది అని ఎప్పుడైతే లెక్కలు కొలతలు వేసి ఎప్పుడు జరగలేదు, జరిగినా కూడా పనవలేదు. సో నేను ఎప్పుడు ఇన్స్టెంట్గా ఎక్సైట్ అయ్యి జంప్ చేసేదే. బట్ ఆ ఇన్స్టెంట్ ఎక్సైట్మెంట్కి కథతో పాటు డెఫినెట్గా ఎవరు చెప్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. సో కార్తిక్ మీద నమ్మకం, కథ చెప్పంగానే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. అండ్ దెన్ ద ఫిల్మ్ హ్యాస్ హ్యాపెండ్. యా. అంటే కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి తేజు, అంటే ఏ స్టోరీకైనా బేసిక్గా కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఒక మనిషిని ఎగ్జైట్ చేయాలి అని అంటే అందులో కొన్ని ఎలిమెంట్స్ బాగా ఎక్కువగా నేను ఎగ్జైట్ చేయాలి. ఈ కార్తీక్ వన్ హీ నెరేటెడ్ ద హోల్ స్టోరీ, ఎగ్జాక్ట్గా ఎక్కడ నువ్వు ఎగ్జైట్ అయినా? చాలా కష్టమైన సినిమా, ఎలా తీయాలో కూడా మనకి ఇంకా తెలియదు అన్నాడు. అది నేను ఎక్సైట్ అయిన విషయం. ఇప్పటి వరకు యాక్షన్ అడ్వెంచర్స్ అసలు రాలేదు మన తెలుగులో, చాలా కష్టం యాక్షన్ అడ్వెంచర్ తీయటం అన్నాడు. అది నేను ఎక్సైట్ అయిన ఒక విషయం. అండ్ మన ఇతిహాసాల్ని ఒక యాక్షన్ అడ్వెంచర్లో కలిపి కూల్గా చెప్దాము అనే ఒక ప్రయత్నం నాకు చాలా నచ్చిన ఒక విషయం. అండ్ ఏదో నామకే వాస్తే హీరో రాగానే ఒక ఓపెనింగే హీరో ఫైటు లేకపోతే ఓపెనింగే ఒక సాంగ్ అలా కాకుండా, ఒక కుర్రాడు వాడు చేసిన జర్నీ, వాడి తల్లి సంకల్పం కోసం వాడు ఎంత దూరం వెళ్ళాడు, వాడు ఏం చేశాడు అనేది ఒక సూపర్ ఫాస్ట్ యాక్షన్ అడ్వెంచర్, ఫన్, ఎమోషనల్, డివోషనల్ అన్ని కలిపి రావడం అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది సార్. దాంతోపాటు కథని కూడా ఎక్కువ భాగం ఉంటుంది. లైక్ మొత్తం అదే అంటున్నాను సార్, అంటే చాలా ఎక్కువ కథ ఉంటుంది సినిమాలో. మనం మామూలుగా సినిమా చూస్తున్నప్పుడు అది కొత్త కథ కాదు సార్, అది సార్ ఏదో అంటారు కదా, అసలు నాకు ఆ ప్రాబ్లం లేదు. చాలా ఎక్కువ కథ, పెద్ద కథ, అన్నీ చాలా స్ట్రాంగ్లీ రిటర్న్ క్యారెక్టర్స్. అది నాది కానీ, శ్రేయ గారిది కానీ, జగపతి బాబు సార్ది కానీ, మనోజ్ గారిది కానీ, జయరామ్ గారిది కానీ, వెల్ రిటర్న్ క్యారెక్టర్స్. చాలా ఒక చందమామ కథ చూసినట్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇది జరుగుతుంది, స్టేక్స్ పెరుగుతున్నాయి, హై అవుతుంది, ఈడెప్పుడు రియాక్ట్ అవుతాడు, వాడెప్పుడు ఇది చేస్తాడు, అలా ఉండబోయే ఒక సినిమా సార్. మనోజ్ తాలూకా ఆర్క్ని చూసినట్లయితే, అంటే మనోజ్ అనేటువంటి వాడు కొంచెం బిట్ లౌడ్ పెర్ఫామ్ ఉంటుంది. బట్ ఈ సినిమాలో పర్టికులర్గా చూస్తుంటే మనోజ్ క్యారెక్టర్ కూడా ఈక్వల్లీ ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా తన క్యారెక్టర్ గురించి చాలా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ రోల్ సార్ మనోజ్ గారిది. ఆయన ఒక లైఫ్లో చాలా చూసి వచ్చి ఒక స్ట్రాంగ్ రీజనింగ్తో ఈ పుస్తకాలన్నిటినీ చేదెక్కించుకుందాం, ఈ జ్ఞానం మొత్తాన్ని చేదెక్కించుకుందాం అనుకునే ఒక క్యారెక్టర్. సో అండర్ కరెంట్గా ఆయన ఏం మాట్లాడినా అందులో ఒక ఫిలాసఫీ, ఒక ఇది, అతను చూసిన జీవితం అవి రిఫ్లెక్ట్ అవుతూ ఉండాలి. అండ్ ఎప్పుడైతే ఫేస్ ఆఫ్ ఉంటే, ఒక హీరో ముందు ఉంటే, అసలు వీడు ఎలాగా హౌ కెన్ ఈ ఫైట్, ఓకే హీరో హౌ కెన్ ఈ ఫైట్ హిమ్ అనేలాగా ఉండాలి. అలాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ మనోజ్ గారు చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మనోజ్ గారు. హీస్ డన్ ఎక్స్ట్రాడినరీ జాబ్. అండ్ చాలా స్టైలిష్గా కనిపిస్తారు, మీకు చిన్న షివర్స్ పంపిస్తారు. సో అంటే తేజు, లైక్ నువ్వు యాక్టింగ్ని ఇంకా కంప్లీట్గా ప్రొఫెషన్గా ఎంచుకున్నప్పుడు,
సో తేజు లాంటి ఒక క్యూట్గా ఉండే ఒక అబ్బాయి సాధారణంగా ఒక కేటగరైజ్ అయిపోతారు. అంటే ఒక మంచి లవ్ స్టోరీస్ తీసుకోవాలి, లేకపోతే ఒక ఏదో ఈజీ బాయ్ నెక్స్ట్ డోర్ టైప్లో ఉన్న కథలు తీసుకోవాలి అని. బట్ నీ సినిమాలు అన్నీ కూడా అన్నీ ఒకదానికి ఒకటి డిఫరెంట్ దీంతో ఉంటాయి. అండ్ హనుమాన్ తీసుకున్నా, లేకపోతే ఇప్పుడు రాబోతున్న ఇందులో డివోషనల్ టచ్ కూడా ఉంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ అంటే నువ్వు ఏ రకంగా కథను ఎంచుకుంటున్నావు అనేటువంటి విషయం నాకు కావాలి. అంటే అది సార్, అంటే ఫస్ట్ అందరు ఆడియన్స్కి రెలవెంట్ సినిమా చెప్పాలి సార్. 3 ఏళ్ల పిల్లోడు నుంచి 80 ఏళ్ళ వారి వరకు అందరికీ రెలవెంట్గా ఉండాలి నా సినిమా. అంటే దాంట్లోనే ఒక సగం జానర్లు ఎగిరిపోతాయి, లవ్ స్టోరీలు ఎగిరిపోతాయి, లేకపోతే ఇంకోటి ఎగిరిపోతాయి. సో అందరూ థియేటర్కి వచ్చాక ఎక్సైట్ అవ్వాలి, అందులో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉండాలి, ఇలాగా కొన్ని ఉంటాయి సార్. బట్ ఇవన్నీ కూడా మన ఊరిని అనుకుంటూ ఉంటాం, మన వరకు రావటం అనేది అది దైవాధీనం, అది అదృష్టం. ఇదేది నేను చేసుకుంది కాదు. 100% నాకు నా ఎఫర్ట్ మాత్రం 100% పెట్టా. నాకు ఎప్పుడు వచ్చినా 110% పెట్టా, ఏది వదలలేదు. నాకు వచ్చిన ప్లాట్ఫామ్ని, అవకాశాన్ని చాలా 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 సీరియస్గా తీసుకుంటాను నేను. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, మనకంటే టాలెంటెడ్ పీపుల్, మనకంటే అందంగా ఉండేవాళ్ళు గల్లీకి 10 మంది ఉంటారు. ఇది మనకి జరుగుతుందంటే కేవలం వీఆర్ ఎట్ ద రైట్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం విత్ రైట్ పీపుల్. అండ్ ఇట్లన్నిటికి మించి ఎక్కడో ఇంటెన్షన్ లోపల నుంచి, నా ఇంటెన్షన్ మేనిఫెస్టేషన్ కూడా కాదు సార్, నా ఇంటెన్షన్, నా లోపల నుంచి నా భావం ఈ పని పట్ల లేకపోతే ఈ సినిమా పట్ల స్వచ్ఛంగా ఉండటం వల్ల దేవుడు ఆశీర్వదించాడేమో అని నేను నమ్ముతున్నాను, ఐ థింక్. అండ్ మోర్ ఓవర్ లైక్ నేను ట్రైలర్ చూసినప్పుడు నేను బాగా ఎగ్జైట్ అయింది ఏంటంటే ద వే యూ గైస్ షోడ్ దోస్ విజువల్స్. అంటే అవి నిజంగా గ్రాఫిక్స్ అయినా లేకపోతే నిజమా అన్నంత అద్భుతంగా ఉన్నాయి. సో ఎక్కడ చేశారు? అంటే లైక్ ఇప్పుడు గ్రాఫిక్స్ అంటే ప్రతి వాళ్ళు చెప్పేదంటే లేదు, నీడ్ టు గో టు న్యూయార్క్ లేకపోతే ఇంకెక్కడో. అసలు ఎక్కడ చేశారు ఈ గ్రాఫిక్స్ వర్క్కి? ఎంత టైం పట్టింది? ఇప్పుడు మీరు కూర్చున్న ఆఫీస్లోనే చేసాం గ్రాఫిక్స్ అంతా. అంటే లొకేషన్స్ వైజ్ అసలు గ్రాఫిక్స్ వెళ్ళలేదు సార్ మేము. ఏదైతే సాధ్యం కాదో, ఏదైతే లేదో దాన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేసాం, కానీ ఉన్న వాటిని కూడా గ్రాఫిక్స్ చేద్దామని ప్రయత్నించలేదు. అది ఫస్ట్ మేజర్ బెనిఫిట్. మాకు హిమాలయ మంచు పర్వతాల్లో విజువల్ కావాలి అంటే దాన్ని బ్లూ మ్యాట్లో తీసి వెనకాల యాడ్ చేద్దాం అనే ప్రయత్నం చేయలేదు సార్. నిజంగా హిమాలయస్ వెళ్ళాం, నిజంగా కొండలెక్కాం, నిజంగా రోడ్ల మీద పడుకున్నాం, అలా చేసుకుని వచ్చాం. అది ఒక హిమాలయాలనే కాదు, అది శ్రీలంకలో బ్రిడ్జిల కోసం కిలోమీటర్లు నడుచుకుంటే వెళ్ళి అక్కడ బ్రిడ్జిలు తీసుకుని రెంట్కి ఒక వారం రోజులు 10 రోజుల పాటు లైవ్ యాక్షన్ అక్కడ షూట్ చేసాం ఒరిజినల్గా. సో దానివల్ల ఫస్ట్ విజువల్గా, లొకేషన్ల పరంగా, వాటి పరంగా మీకు రియల్గా జరుగుతున్నట్టు ఉంటుంది. రెండోది, ఏవైతే క్రియేట్ చేసామో అవి డెఫినెట్గా డైరెక్టర్ తాలూకా గొప్పతనం, తనకున్న కన్విక్షన్, తనకు కావాల్సిన దాని పట్ల. అండ్ టైం అంటారా సార్, అది ఎంత టైం పట్టింది అంటే అది పడతానే ఉంటుంది. మీరు ఇంకో సంవత్సరం ఇచ్చినా కూడా మేము చేస్తూనే ఉంటాం. సో అది ఒక ఎప్పటికీ అవని నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట. ఏదో ఒక పాయింట్లో చాలు ఇంకా అని చెప్పి స్టాప్ చేసి పంపించాలి. మాకైతే ఒక మేజర్ విఎఫ్ఎక్స్ పోర్షన్స్ ఒక 7 to 8 months పట్టు ఉంటాయి సార్. ఓకే, కంప్లీట్ చేయడానికి. సో ఎన్ని షార్ట్స్ విఎఫ్ఎక్స్లో ఉన్నాయి? 1650 షాట్లు. దట్ వాస్ బిగ్ నెంబర్ యాక్చువల్లీ. అవును సార్, 1650 ఉంటాయి. ఓకే. సో ఇంకో విషయం, లైక్ రామాయణంలోని క్యారెక్టర్స్ నిన్ను వదిలి పెట్టట్లేనట్టుంది. అంటే హనుమాన్లో ఆయన ఉన్నారు, ఇప్పుడు ఇందులో నాకు ట్రైలర్ చూస్తేనే ఇందులో ఏకంగా రాముల వారికి వచ్చే హెల్ప్ చేస్తున్నట్టు కనబడుతూ ఉంది. అండ్ అలాగే జటాయు కూడా కనబడింది. నేను ఐ డోంట్ వాంట్ టు కమెంట్ అబౌట్ నేమ్స్, బట్ మా కథను ఎక్కువ రివీల్ చేస్తున్నారు మీరు. బట్ అంటే ఈ సినిమా హనుమాన్ రిలీజ్ కంటే ముందే కమిట్ అయ్యాము సార్. ఓకే, మీకు కూడా తెలిసిందే, అందరికీ తెలిసిందే. అది హనుమాన్ రిలీజ్ తర్వాత ఏమి అందులో వర్కౌట్ అయింది కదా అని తెచ్చి చేద్దాం అనే ప్రయత్నం కదా. ఆర్గానిక్గా కథ ఐడియానే మన ఇండియన్ ఇతిహాసాల్లో ఉన్న ఒక సమాధానం. ఓకే, కథ ఐడియానే అది. సో ఆ కథ నన్ను ఎక్సైట్ చేసింది. అండ్ నాకు ఈ మన రామాయణ మహాభారతాల్లో ఎన్నో గొప్ప విషయాలు కదా, అన్నిటి గురించి సొల్యూషన్స్ అందులో ఉన్నాయి సార్. ఆల్రెడీ 1-liners చాలా సింపుల్గా పెట్టేశారు. అది మన పని గురించి కావచ్చు, మన ఫలితాల గురించి కావచ్చు,
లేదా మన ప్రేమ గురించి కావచ్చు, ఫ్యామిలీ గురించి కావచ్చు, అన్నిటి గురించి ఉన్నాయి. అవి సాడ్లీ మన చిన్నప్పటి నుంచి కరికులంలోను, చదువుల్లోనూ అవి లేవు. వాటి గురించి నాకు కూడా చాలా ఒక 1% తెలిసేమో, లేకపోతే నా వయసు వారి కంటే కొద్దిగా ఎక్కువ తెలిసేమో. సో అలాంటి మోరల్స్ని, అందులో ఉన్న వన్ లైనర్స్ని సినిమాల్లో చాలా సటిల్గా హై వచ్చే విధంగా, మనం హై ఫీల్ అయ్యే విధంగా పెట్టడం అనేది నాకు చాలా నచ్చిన ఒక అమాల్గమేషన్ సార్. అది నా కెరియర్లో ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు పెట్టడానికి ప్రయత్నించుకుంటూ వెళ్తా. అండ్ హనుమాన్ అయిపోయిన తర్వాత కూడా సార్, వెన్ బిగ్గెస్ట్ టేక్ అవే, సినిమా సక్సెస్ అవటం, అందరికీ నచ్చటం, అదంతా చాలా హ్యాపీ. బిగ్గెస్ట్ టేక్ అవే ఏంటంటే, పేరెంట్స్ వచ్చి మా పిల్లలు హనుమాన్ చూశాక ఇఫ్ యు ఆర్ డూయింగ్ ద రైట్ఫుల్ థింగ్, దేవుడే నీ వెనకాల ఉంటాడని నమ్ముతున్నారు, లేకపోతే దీన్ని నమ్ముతున్నారు, మోరల్స్ని నమ్ముతున్నారు, ఇప్పుడు భయభక్తులతో ఉంటున్నారు, ఇలాంటివి చెప్పినప్పుడు ఇంతకంటే బిగ్గర్ టేక్ అవే ఏంటి సార్ నా లైఫ్లో? డెఫినెట్గా హనుమాన్ అనేటువంటిది అంతర్లీనంగా ఆ మెసేజ్ని చాలా స్ట్రాంగ్గా పాస్ చేసిందని నేను నమ్ముతాను. ఎందుకంటే అది అంటే ఏదైనా సరే, అంటే అది భక్త లేకపోతే ఇంకోట కాదు, నువ్వు అనుకున్నది సక్రమంగా అనుకొని దాని మీద స్ట్రాంగ్గా ఉంటే డెఫినెట్గా ఒక శక్తి అనేటువంటిది నీకు అది జరిగేది. అది ఒక్క మాటే కాదు సార్, అలాంటివి మల్టిపుల్ మాటలు హనుమాన్లో చాలా సటిల్గా చెప్పడం జరిగింది. అది ఇట్ ఈస్ మేకింగ్ అవర్ ఇతిహాసాస్ అండ్ అవర్ మారల్స్ లుక్ కూల్గా కనిపిస్తున్నాయి ఇప్పుడున్న ఆడియన్స్కి. అది ఏ జానర్లో పెట్టి చెప్పాం, ఎలా చెప్పాం, ప్రీచింగ్గా ఉండదు. సో అలాంటి సినిమాని ఇది కూడా అవుద్ది. ఆ సినిమా ప్రెడామినెంట్లీ నేను మీకు ఏదైతే కథ చెప్పానో అదే కథ, ఇతిహాసాల్లో ఉన్న ఒక సమాధానాన్ని తీసుకుని హీరో తన తల్లి ఆశయం కోసం ఎంత దూరం వెళ్ళాడు, జరగబోయే విపత్తును ఎలా ఆపాడు అనేది కథ. ఇది యాక్షన్ అడ్వెంచర్ ఫార్మాట్లోనే ఉంటుంది, కానీ ఇందులో చాలా అండర్ కరెంట్గా మీకు హై ఇచ్చే విధంగా చిన్నవి అక్కడక్కడ చమక్కులు మెలుకులు ఉంటాయి. వైబ్ అయితే కంటిన్యూ అవుతున్నట్టుంది నీ పాటలాగే మొత్తం. అంటే ఈ సినిమా టీజర్ దగ్గర నుంచి మీరు వాట్ ఎవర్ కంటెంట్ యూ షోడ్ సో ఫార్, ప్రతి దాంట్లోనే కూడా ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంది. సో అది బీటెస్ మీ టీమ్ ఎఫర్ట్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఎలా అనిపిస్తుంది? అది నేను నమ్ముతాను సార్. అంటే ఫస్ట్ పాజిటివ్ ఫీలింగ్ ఫ్రమ్ పీపుల్ హూ ఆర్ మేకింగ్ ద ఫిలిం ఆర్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో సినిమాకి, అది లొకేషన్ నుంచి స్టార్ట్ అయిపోద్ది, అది ఆఫీసుల నుంచి స్టార్ట్ అయిపోయి ట్రాన్స్లేట్ అయ్యి నేను చూసా, నేను నిజంగా అబ్జర్వ్ చేసేది. స్టార్ట్ అయ్యి ట్రాన్స్లేట్ అయ్యి అది ఒక పాయింట్కి వచ్చేపాటికి చాలా పెద్ద పాజిటివ్ దీనిలాగా టర్న్అవుట్ అవుద్ది. సేమ్ థింగ్ విత్ నెగిటివ్ ఆల్సో. అది ముందు ఆఫీస్ నుంచి స్టార్ట్ అయిపోద్ది, కొన్ని సినిమాలకి జరుగుతూ ఉంటుంది. అది మనం ఏం చేయలేము, మనం మంచి కథే చెప్తూ ఉంటాం, ఎఫర్ట్ పెడతాం, బట్ తెలియకుండా అలా జరుగుద్ది. టచ్వుడ్ దేవుడి దయ వల్ల ఈ సినిమాకి ఆ పాజిటివ్ ఓవరా స్టార్టింగ్ నుంచి ఉంది. మేబీ నేను అనుకోవటం ఇంటెన్షన్ ఆఫ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ నాది కానీ, మ్యూజిక్ డైరెక్టర్ హరిగౌర గారిది కానీ, అందరిది ఒకటే సార్. సో కార్తీక్ యాజ్ అ సినిమాటోగ్రఫర్, యాజ్ అ డైరెక్టర్, వాట్ డూ ఐ చూస్ అంటారా? ఎవరిని ఎక్కువ ఇష్టపడతావు? నేనా? ఈ సినిమా రిలీజ్ ముందు వరకు కార్తిక్ యాజ్ అ సినిమాటోగ్రాఫర్, ఈ సినిమా రిలీజ్ తర్వాత కార్తిక్ యాజ్ అ డైరెక్టర్. ఓకే. అండ్ అబౌట్ ద ప్రొడక్షన్, లైక్ అంటే సో నువ్వు ఆల్రెడీ యూ స్కోర్డ్ అ బిగ్ హిట్ విత్ హనుమాన్, బట్ ఇది హనుమాన్ కన్నా ముందు సైన్ చేసిన ఫిల్మే. సో ఇంత అంటే అప్పటికి హనుమాన్ రాలేదు కాబట్టి తేజ అనేటువంటి వ్యక్తి మీద నేను ఐ హ్యావ్ టు ఇన్వెస్ట్ దిస్ మచ్ అని ఒక ప్రొడ్యూసర్ అంటే విశ్వ గారు, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా క్లియర్గా కనబడుతున్నాయి. అంటే ద వే యూ షోడ్ యూటిలైజ్డ్ విశ్వ గారు రిసోర్సెస్ టు పుట్ ఇట్ రైట్. మేము మాకు ఇచ్చిన అవకాశాన్ని విశ్వ గారు 360లో ఉన్నారు సార్. ఆయనకి స్టూడియో ఉంది, ఆయనకి విఎఫ్ఎక్స్ కంపెనీ ఉంది, ఆయనకి అవుట్డోర్ యూనిట్స్ ఉన్నాయి. సో దాన్ని మేము యూటిలైజ్ చేసుకున్న విధానం చాలా స్మార్ట్గా కార్తిక్ గారు యూటిలైజ్ చేశారు. అండ్ అందుకే మాకున్న లిమిటెడ్ కన్స్ట్రైన్లో చూపించబోయే అవుట్పుట్ విల్ లుక్ 3 times బిగ్గర్ దెన్ యాక్చువల్లీ వాట్ వీ హ్యావ్ స్పెంట్. అండ్ వన్ ఆఫ్ ఒక నా బాలీవుడ్లో ఉన్న ఒక మిత్రుడి ద్వారా తెలిసింది,
కరణ్ ఈ సినిమా గురించి నీతో చాలా ఎక్కువసేపు మాట్లాడినట్టుగాను, చాలా అడిగినట్టుగాను తెలిసింది. ఏం మాట్లాడుకున్నారు? కరణ్ సార్ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ బై ద టీజర్ ట్రైలర్. కథ కూడా అంతా డిస్కస్ చేశారు. కరణ్ సార్ ఇస్ డిస్ట్రిబ్యూటింగ్ ద ఫిల్మ్ ఇన్ హిందీ. ఆయన ప్రజెంట్ కూడా చేస్తున్నారు. ఫస్ట్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నారు, తర్వాత కథ అంతా విన్న తర్వాత నౌ హీస్ ప్రెజెంటింగ్ ద ఫిల్మ్ ఆల్సో. ఆఫ్టర్ బాహుబలి, దేవరా, ఇదే అనుకుంటా కరణ్ సార్ తెలుగు ట్రిపుల్ ఆర్ చేసినట్లేరు. బాహుబలి, దేవరా చేశారు, మధ్యలో ఇంకేమైనా కేజీఎఫ్ చేసినట్టున్నారు. ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ. బట్ హీ వాజ్ వెరీ స్వీట్, కైండ్ ఇనఫ్. కుర్రాళ్ళు అందరూ కష్టపడ్డారు అనేది దానికి అర్థమైంది. ఆయన అన్ని బడ్జెట్ల నుంచి, కథ నుంచి, ఎలా చేశారు, ఎక్కడ ఏం చేశారు అన్ని తెలుసుకుని, ఓకే ఐ విల్ గివ్ యూ బిగ్గర్ ప్లాట్ఫామ్ టు షోకేజ్ యువర్ టాలెంట్ అని చేస్తున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు కరణ్ సార్ ఫర్ డూయింగ్ దిస్. అంటే ప్రొడక్షన్కి అదే ఐ మీన్ బడ్జెట్ గురించి అడిగి ఆయన చాలా సర్ప్రైజ్ అయినట్టు కూడా తెలుసు. అయ్యారు సార్, హీ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే మనం ఇచ్చిన విజువల్ అవుట్పుట్ ఫర్ ద బడ్జెట్స్ దట్ వీ హావ్ వర్క్డ్ ఆన్కి ఆయన డెఫినెట్గా సర్ప్రైజ్ అయ్యారు. అదంతా ఒక్క మనిషి వల్ల అయ్యే పని కాదు సార్. డెఫినెట్గా కార్తిక్ సార్స్ విజన్ అండ్ స్టోరీ టెల్లింగ్ ఒకటైతే, దీనికి వెనకాల నిలబడి ఎంత టైం అయినా పర్లేదు మీరు అనుకున్నట్టు తీయండి అని చెప్పే ప్రొడ్యూసర్ అంతే ఇంపార్టెంట్. ఎంత టైం అయినా పర్లేదు, నేను 2-3 సినిమాలు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, నేను దీని మీదే ఉంటానని ఆగిన నాది కూడా. సో అందరం అంటే ఇక్కడ ఇంకో విషయం తేజ, లైక్ నాకు తెలుసు హనుమాన్ కన్నా ముందు కూడా చాలా స్టోరీలు నీ దగ్గరికి వచ్చాయి. అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది ప్రొడ్యూసర్స్ అప్రోచ్డ్ యూ. అంటే ఒక బడ్డింగ్ హీరోకి వచ్చే అవకాశాల కన్నా ఎక్కువ వచ్చాయి. సో ఇఫ్ యూ వాంట్ టు చూస్, యూ కెన్ ఎర్న్ మనీ లైక్ ఎనీథింగ్, లైక్ వాటిని ఒప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే. సో లైక్ ఒక 5 సినిమాలు ఒప్పుకుంటే అందులో ఒక 2 సక్సెస్ అయినా సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉన్నట్టు ఈరోజు రేపు. బట్ యూ నెవర్ వెంట్ బ్యాక్, వాటితో వెళ్ళలేదు. మీరు అన్నారు కదా సార్ 5 సినిమాలు చేస్తే 5లో 2 ఆడినా అని. అది నా ఆలోచన కాదు. నేను ఒక సినిమా చేస్తా, ఆ ఒక సినిమా మంచి సినిమా చేద్దామని ప్రయత్నం, నా ఎఫర్ట్ 100% పెడతా. జయాలు అపజయాలు అనేది దైవాధీనం, ఆడియన్స్ అండ్ దేవుడి చేతిలో ఉంటుంది, అది నేనేం చేయలేను. బట్ నా ఎఫర్ట్ అయితే నేను 100% పెట్టబోతున్నా. నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయటం, క్వాంటిటీ ఈజ్ నాట్ వాట్ ఐ వాంట్. నేను మేబీ ఇక్కడ నుంచి ఒక 7-8 సినిమాలే చేయగలనేమో నా కెరీర్ అంతా, అయినా కూడా ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. బట్ నేను చేసే సినిమాలు ఇంపాక్ట్ డెలివర్ చేయాలి. ఎంతో మంది ప్రయత్నిస్తే కానీ రాని అవకాశం. ఒకవేళ నేను ఇఫ్ మనీ వాజ్ ప్రయారిటీ ఫర్ మీ, వేరే ఏదో ఒక ఫీల్డ్లో ఇంకో పని చేసుకోవచ్చు. ఇక్కడ ఆడియన్స్ క్రెడిబిలిటీని నేను సంపాదించుకోవాలి, డబ్బు కాదు. ఆడియన్స్ క్రెడిబిలిటీ ఎంత డబ్బు ఇచ్చినా మనం కొనలేము. అది ఓన్లీ మన ఎఫర్ట్ నుంచి పే ఆఫ్ అవుతుంది. ఇట్ విల్ పే ఆఫ్ ఫ్రమ్ అవర్ ఎఫర్ట్. సో ఆ ఎఫర్ట్ పెట్టి నేను చేస్తున్నా. లెట్స్ సీ సార్, నా జర్నీ కరెక్ట్గా ఉందో లేదో కొన్ని నెలల్లో తెలుస్తుంది. సో కార్తిక్ కూడా యంగ్ డైరెక్టరే. సో మీ ఇద్దరు ఎక్కడైనా అంటే లైక్ అంటే నీకు కూడా నాకు తెలిసి సినిమా పరిజ్ఞానం చాలా ఎక్కువ ఉంది. అంటే ఐ మీన్ ఐ నో ఒక షార్ట్ మేకింగ్ గురించి కూడా నువ్వు ఆలోచిస్తావు అన్న సంగతి నాకు తెలుసు. బట్ ఇలా ఐడియాలజీలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కడో దగ్గర ఒక కాన్ఫ్లిక్ట్ రైజ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో మీ ఇద్దరికి ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయా? అంటే లైక్ సార్ వైల్ షూటింగ్ అసలు కాన్ఫ్లిక్ట్ లేని డైరెక్టర్ హీరో ఉండరు. అది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లాంటి ఒక సెటప్. కార్తిక్ ఈజ్ వెరీ డియర్ టు మీ, చాలా క్లోజ్ పర్సన్ అండ్ హీఈస్ వెరీ వెల్ మెచ్యూర్డ్ పర్సన్. తను 15-20 సినిమాలు చేస్తున్నాడు. సో తనకేమీ తెలియక కాదు, హ్యాండిల్ చేయడం ఎవరిని తెలియక కాదు. అండ్ ఐఎమ్ సంబడి హూ విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ క్రాఫ్ట్. కథ ఒక్కటి తప్ప నేను ఏది మాట్లాడను. నా కాస్ట్యూమ్, నేను వేసుకునే కాస్ట్యూమ్స్ గురించి కూడా నేను మాట్లాడను. నా మేకప్ గురించి కూడా నేను మాట్లాడను. మీకు ఏదిగా మీరు ఇచ్చింది నేను వేసుకుంటా, మీరు చెప్పింది నేను చేస్తా. నాకేమైనా ఐడియా ఉంటే ఇలా చేయొచ్చా అని అక్కడ చేసి చూపిస్తా పర్ఫార్మెన్స్ విధంగా. ఓకే, మనం అనుకున్న కథ కన్వే అవుతుందా లేదా, ఇంకేమైనా ఎక్స్ట్రా చెప్దామా ఈ సీన్లో, అది కూడా ఇంక్లూడ్ చేద్దామా అని నేను అడగటం తప్పితే వేరే విధంగా ఎటువంటి విధంగా నా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. వాళ్ళు చేసేసిన తర్వాత అది బాగుందా లేదా అని ఆడియన్స్ చెప్పినట్టు ముందు నేను చూస్తా కాబట్టి అన్నీ, అది ఏదైనా ఏ క్రాఫ్ట్ అయినా ముందు నాకు చూపిస్తారు కాబట్టి చెప్పటమే తప్పితే వేరే ఉండదు. బట్
టచ్ వుడ్ ఎక్కడో ఏదో ఎలాగో క్రాక్ చేసినట్టున్నాను సార్ నేను. నా డైరెక్టర్స్ అందరితో నాకు చాలా గుడ్ రిలేషన్ ఉంది. అందరితో సెకండ్ రౌండ్ ఫిల్మ్స్ చేద్దాం అనే ప్లాన్ వాళ్ళకు ఉంది ముందు, నాకంటే ముందు. అది నేను ఓబేబీ చేసిన నందిని గారు కానీ, ప్రశాంత్ కానీ, లేకపోతే మా మల్లిక్ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మల్లిక్ కానీ, కార్తిక్ ఫర్ దట్ మ్యాటర్ ఆల్సో. యా. సో దెర్ ఇస్ నో లవ్ హేట్ రిలేషన్, ఓన్లీ లవ్ రిలేషన్ అంతే. అంటే నేను ఇద్దరం పనిచేస్తుంది టువర్డ్స్ సినిమా అని మా ఇద్దరికి తెలుసు కదా సార్. ఇద్దరం పనిచేస్తుంది టువర్డ్స్ సినిమా అని. సో దెల్ బి ఓన్లీ లవ్. అండ్ నేను కూడా సార్ కొంచెం పర్సనల్ కనెక్షన్ విత్ ద మేకర్స్ లేకపోతే వర్క్ చేయలేనేమో మరి, నాకు తెలియదు. ఎందుకంటే మరి ప్రతి ఒక్కరితో నాకు పర్సనల్ రిలేషన్ ఏర్పడిపోతుంది అందరితో. అది ఓన్లీ ప్రొఫెషనల్గా ఆగట్లేదు. సో యా. సో చిన్నప్పటి నుంచే ఒక రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టేశాను. యాక్టింగ్ అనేటువంటి ఇష్యూ నీ లైఫ్ మీద ఎటువంటి ప్రభావం చూపించింది? నెగిటివ్ గానా పాజిటివ్? నో, ఇన్ బోత్ వేస్. లైక్ యాక్టింగ్ అనేటువంటిది అసలు అంటే ఒక చిన్న పిల్లవాడు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి, ఏది స్కూల్ కూడా ఎగ్గొట్టి సినిమాలు చేయాల్సి వచ్చింది. అంటే మ్యాక్సిమం చాలా వరుసగా 50 సినిమాల పైనే ఉంటాయి కదా. సో 50 సినిమాలు అంటే డెఫినెట్గా అలా చేస్తూనే ఉంటాం. సో ఈ దీన్ని అంటే ఆ యాక్టింగ్ అనేటువంటిది నీ తాలూకా లైఫ్ని ఎలా మార్చేసింది, దాని తాలూకా ప్రభావం నీ మీద ఎంత ఉంది? చాలా ఉంది సార్. అంటే ఏ చైల్డ్హుడ్లోనూ అది జరగదు. ఏంటంటే నాకు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నప్పటి నుంచే నాకంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు పెద్దవాళ్ళతో సహవాసం అనేది. సో అది జరిగింది. దానివల్ల మేబీ నా మైండ్ సెట్, నా ఐడియాలజీ, నేను ఆలోచించే విధానం అహెడ్ ఆఫ్ మై ఏజ్ గ్రూప్ పీపుల్ కంటే అహెడ్ ఉంది. ఓకే. దానివల్ల కెరియర్లో డెఫినెట్గా ఉపయోగపడింది, ప్రాస్పర్ అవుతాము. బట్ అట్ పర్సనల్ లెవెల్ అన్నీ ముందే తెలిసిపోవటం, అన్నీ ముందే అంటే ఇప్పుడు వీడు ఏమైనా చేస్తున్నాడు అనుకోండి, ఇది డెఫినెట్గా తప్పు, ఇది చేయకూడదు అనే ఫీలింగ్ లోపల ఉంటుంది. కొన్నిసార్లు చెప్తాము, కొన్నిసార్లు చెప్పము. చెప్తే ఒక గొడవ, చెప్పకపోతే ఒక గొడవ. అండ్ యూ కెనాట్ మేక్ friendships or you cannot make conversations with people who are not that ఎమోషనల్లీ ఆర్ ఇంకో విధంగా మెచ్యూర్డ్ కాకపోతే వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడలేకపోవటం, అలాంటి ఇబ్బందులు ఉంటాయి. నా ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్ నాకు చాలా చాలా తక్కువ సార్. ఒక 3-4 ఉంటారేమో నా ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్. ఇదిగోండి మీలాంటి వాళ్ళంతా నాకు ఫ్రెండ్స్. సో కెరియర్ వైజ్ ఉపయోగపడింది సార్. బట్ ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. అలాగే ఇందులో ఉండే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఎప్పుడు కూడా ఫాల్స్ ఎమోషన్ అనేటువంటిది మీ దగ్గర లేదు. సో వెన్ ఇట్ కమ్స్ టు ద యాక్టింగ్ పార్ట్, అంటే ఇప్పుడు చాలా మంది అంటుంటారు యాక్టింగ్ అనేటువంటిది యూ హ్యావ్ టు లెర్న్. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, మెథడ్ యాక్టింగ్ అంటారు, అదంటారు, నేర్చుకోవాలి అనుకుంటారు. బట్ యూ నెవర్ వెంట్ టు ఎనీ యూనివర్సిటీ ఆర్ ఎనీ కాలేజ్ టు లెర్న్ యాక్టింగ్, రైట్? సో అంటే వెన్ ఎ క్యారెక్టర్ కమ్స్ టు యూ, అంటే ఇలాంటిది because you never showed any false emotion, right? But if you have to show so much of false emotions in one character, so అలాంటి దాన్ని ఎంత ఈజీతో చేయగలవు, ఎలా హ్యాండిల్ చేస్తావు? ఏం లేదు సార్, చాలా బేసిక్గా ఫస్ట్ నేను ఆలోచించేది ఏంటంటే యాక్టింగ్ పరంగా మీరు అడిగారు. నేను వెళ్ళాను, నేను పెద్ద అయ్యాక సినిమాల్లోకి వచ్చే ముందు అవకాశం కోసం తిరిగే రోజుల్లో సత్యాన్ గారి ఇన్స్టిట్యూట్కి కూడా వెళ్ళాను. బట్ ఆయన కూడా ఎందుకు బాబు నువ్వు ఎందుకు వచ్చావు ఆల్రెడీ అని కామెడీ చేశారు. బట్ ఎనీవే, కీపింగ్ దట్ అసైడ్, ఏ క్యారెక్టర్ అయినా సరే నేను ఆలోచించింది ఒకటే సార్, ప్రతిరోజు షార్ట్లోకి వెళ్ళే ముందు ఆ క్యారెక్టర్ ఆ షార్ట్లోకి వెళ్ళే ముందు వీడు ఎవడు, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, వీడికున్న నాలెడ్జ్ ఏంటి, వీడి మెంటల్ నాలెడ్జ్ ఏంటి, వీడి ఎమోషనల్ నాలెడ్జ్ ఏంటి, వీడు కష్టం వస్తే ఎలా రియాక్ట్ అవుతాడు, ఆనందం వస్తే ఎలా రియాక్ట్ అవుతాడు, వీటికి ఒక మీటర్ పెట్టుకుని ఈ సినిమా మీటర్లో ఆ మీటర్ సరిపోద్దా లేదా చూసుకుని చేయటమే. అండ్ ఇవన్నీ నేను ఆలోచించుకుని నేను చేస్తాను. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఇదంతా కాదు మామూలుగా చేయండి, డైరెక్టర్ మామూలుగా కూడా చేస్తాను. నేను ఐ వుడ్ లైక్ టు ఇమిటేట్ మై డైరెక్టర్స్. నాకు చాలా ఇష్టం అది. చిన్నప్పుడు చేసేవాడిని, పెద్ద అయ్యాక నాకు యాక్టింగ్ చేసే డైరెక్టర్లు ఇప్పటివరకు పడలా, ఎవరు పడలా. నీదర్ ప్రశాంత్, నార్ మల్లిక్, నందిని గారు కానీ ఎవరు యాక్ట్ చేయరు. కార్తిక్ కూడా చేయడు. వన్ మోర్ చెప్తారు, ఇలా కాదు అలా అంటారు, అలా అంటారు తప్పితే యాక్టింగ్ చేయరు.
ఉన్నారు చాలా మంది డైరెక్టర్స్ యాక్ట్ చేసి చూపించే వాళ్ళు ఉన్నారు. అనిల్ అన్న యాక్ట్ చేసి చూపిస్తారు, రావిపూడి గారు, బాబీ గారు యాక్ట్ చేసి చూపిస్తారు. చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు యాక్ట్ చేసేవాళ్ళు. తరుణ్ భాస్కర్ యాక్ట్ చేసి చూపిస్తాడు, అనుదీప్ యాక్ట్ చేసి చూపిస్తాడు. సో మేబీ ఫ్యూచర్ లో వాళ్ళతో చేస్తే మీకు వాళ్ళ లాంటి మనిషి ఇంకోటి కనిపిస్తుంటాడు నాలో. ఓకే. యా యా. అంటే దాదాపు ఒక 50 సినిమాలు చేసావు, అందులోనూ పెద్ద పెద్ద స్టార్స్తోనే అన్నీ చేసావు. ఇఫ్ ఇన్ కేస్ అలాంటి ఒక సినిమాని రీమేక్ చేయాలంటే ఏ సినిమాని రీమేక్ చేస్తావు? నా చిన్నప్పుడు నేను చూసిన సినిమాలో చాలా బోల్డ్ ఉన్నాయి సార్, కానీ నాకు ఈ మధ్యకాలంలో అలాంటి కథలు రాలేదు అని మొన్నే ఏదో అనుకుంటున్నా. అలాంటి కథలు రాలేదు అనిపించే సినిమా కలుసుందాం రా, సూర్యవంశం, అలాంటి కథలు రాలేదు ఈ మధ్యకాలంలో. అలాంటిది ఏమైనా వస్తే చేయడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. యూ బిలీవ్ లైక్ అంటే ఈ జెన్ నెక్స్ట్ లేకపోతే జెన్ ఆల్ఫా అంటున్నారు కదా వీళ్ళందరూ, వీళ్ళకి అలాంటి కథలు నచ్చుతాయని నువ్వు అనుకుంటున్నావా? 100% నచ్చుతాయి సార్. రైట్ ఎమోషనల్ కాంటెంట్, రైట్ పర్ఫార్మెన్సెస్, రైట్ మ్యూజిక్ 100% నచ్చుతాయి. గ్రేట్. అండ్ ఐ వాంట్ యూ టు డూ సచ్ ఫిల్మ్స్ తేజు. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్, మిరై సినిమాని థియేటర్లో ఆడియన్ ఎందుకు చూడాలి అని అంటే ఏం చెప్తావు? ఫస్ట్ మన ట్రైలర్ చూడండి. 2 ట్రైలర్ ఆల్రెడీ చూసేసా. ప్రతి సంవత్సరం థియేటర్లో మాత్రమే చూడాలి ఈ సినిమా అనే సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అలాంటి సినిమాల్లో ఒక సినిమా మిరాయ్ అని ప్రగాఢంగా నమ్మి చెప్తున్నాను నేను. ఈ సినిమాకి ఫుల్ ఫ్యామిలీతో వెళ్ళే సినిమాలు, క్లీన్ ఫిల్మ్స్ ఈ మధ్య అరుదుగా ఉంటాయి. ఈ సినిమాలో ఒక్క స్మోకింగ్ షాట్, ఒక్క డ్రింకింగ్ షాట్ కూడా ఉండదు. అంత క్లీన్ ఫిల్మ్ ఈ సినిమా. సో ఒక చిన్న పిల్లల నుంచి 80,000 వరకు అందరికీ కూడా రెలవెంట్గా ఉండే ఒక సినిమా చేసాం. ఇట్స్ లార్జ్ క్యాన్వాస్లో చాలా కథ చెప్తూ స్టార్టింగ్ టు ఎండింగ్ ఆద్యాంతం ఒక విజువల్ ఫీస్ట్గా మిమ్మల్ని ఉంచుతూ చెప్పబోయే ఒక ఫ్యాంటసీ, యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్ అండ్ డివోషన్. సో ఇన్ని కలిపిస్తున్నాం కాబట్టి డెఫినెట్గా ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. సో ఐ విష్ యూ ఎ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో అది మిరై గురించి తేజు మనతో చెప్తున్న విషయాలు. డెఫినెట్గా అంటే ట్రైలర్ చూసిన ఎవరైనా చెప్తారో డెఫినెట్గా ఇలాంటి సినిమాల్ని థియేటర్ ఎక్స్పీరియన్స్తోనే చూడాలి. సో మీ అందరూ కూడా మిరైని థియేటర్లో చూస్తారని భావిస్తూ సైనింగ్ ఆఫ్.